సార్ 2019లో మీకు కూడా అంటే మీ పార్టీకి కూడా 151 స్థానాన్ని కట్టబెట్టారు ప్రజలు. మరి అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే వైఎస్ఆర్‌సీపీకి 151 స్థానాలు వచ్చాయా? నేను మళ్ళీ చెప్తున్నాను. మంచి క్వెషన్‌లు మీరు గట్టిగా ఏస్తా ఉన్నారు. హ్మ్. ఎన్నిసార్లు చెప్పినా ఐ హావ్ బీన్ రిపీటింగ్ ది సేమ్ వర్డ్. ఓకే. ఏమంటే చంద్రబాబు నాయుడుకి బొంబాటుగా తెలుసు. ఆయనే ట్యాంపరింగ్ అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. ఇది హ్మ్. ఏ విధంగా జరిగిందనేది ఆయన ఆత్మసాక్షికి, మోడీ గారి ఆత్మసాక్షికి, పవన్ గారి ఆత్మసాక్షికి తెలుస్తుంది. ఎందుకంటే ఒకే తూరి ఇంత భయంకరమైన డెసిషన్స్ రాదు కదా! 40% ఏసి కూడా మేము ఇంత దూరంగా ఎనికిపోయినామంటే ఇది హ్మ్. మన ప్రజల తీర్పు కాదని నేను చెప్పలేను గానీ, ప్రజా తీర్పు ఇచ్చారు. మీరు బ్రహ్మాండంగా వచ్చారు. ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారు, ప్రజల యొక్క మనోభావం ఏ విధంగా ఉందనేది అది ప్రజలు ఇచ్చిన తీర్పుగానే భావిస్తున్నాను నేనేమో. హ్మ్. అది ఎన్ని రకాలుగా వచ్చినా ఒక తూరి డిక్లేర్ చేసినాక ఇది ప్రజా తీర్పుగా భావిస్తున్నాను. కానీ అట్ ది హ్మ్. సేమ్ టైం నేను ఎంత ఫీల్ అవుతున్నానంటే హ్మ్. పేదవాడు ఓటేశాడు. హ్మ్. పేదవాడు ఓటేసినప్పుడు వాడికి ఓటు హక్కు ఉంది. వాడు హ్మ్. ఏ పార్టీకి ఇస్తుందో ఆ పార్టీకి ఓటేస్తాడు. హ్మ్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నదేమి పేదవాళ్ళు ఇండ్లు కొట్టుతున్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఉంది. ఓసీలో కూడా పేదవాళ్ళ ఇల్లు కొట్టేది. నువ్వు ఓటేసినా లేదని అడిగేది. హ్మ్. పథకాల ప్రకారంగా పోయేది. ఈ విధంగా చేసుకుంటా ఉంటే ఇది ప్రజాస్వామ్యం ఉన్నామా? ప్రజాస్వామ్యం పూని చేసినటువంటి ప్రజాస్వామ్యం కనపడుతుంది. హ్మ్. దీనికి కారణం ఒకటే సార్ మీరు కావాలంటే ఏమన్నా నేను ఏదైనా చెప్తే సుప్రీం కోర్టుకి పెట్టి నన్ను జైలుకి కూడా పంపిస్తారు. హ్మ్. 40 లక్షల రూపాయలు పెట్టారు కదా ఎలక్షన్ కమిషనరు. హ్మ్. 40 లక్షల పైన ఎవరు ఎక్కువగా పెట్టకూడదన్నారు కదా! అవును. ఒక్క తూరి మీరు సుప్రీం కోర్టు జడ్జికి తెలుసు, మన మన ప్రధానికి తెలుసు, అందరూ మంత్రులకు తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. హ్మ్. ఎవరు సార్ నీతికి నిజాయితీకి నిలబడి ఓటు వేసుకుని గెలిచే పరిస్థితి ఇప్పుడు ఉందే దేశంలో? లేదు. మీరే చెప్పండి. లేదు. మా నియోజకవర్గం ఎత్తుకోండి. హ్మ్. ఆ ఎమ్మెల్యేగా నిలబడడానికి ఊరు లేదు, పాడు లేదు, ఎక్కడ ఉన్నాడో తెలియని కూడా తెలియదు. హ్మ్. మా ఎంపీ గారు ఏ ఊరో కూడా తెలియదు. మరి హ్మ్. వాళ్ళు ఏమి సేవ చేస్తారని ఓటేశారు. మేమేమి తప్పు చేసినామని గడప గడప ప్రోగ్రాం పోయింది తప్ప, ప్రజల హ్మ్. కోసం తప్పించింది తప్ప, ఎక్కడ తప్పు చేసినాము? హ్మ్. నాకు తెలిసి తప్పంటే ఏమంటే లీడర్లకు మనోభావం దెబ్బతీస్తారని, మా లీడర్లే మమ్మల్ని మాట్లాడి రకరకాలుగా చేసి దీనికి ఓటమి అంటే పాలయ్యారు. వైఎస్ఆర్‌సీపీలో నాయకుల మధ్య సమన్వయం లేదు. దానివల్ల ఓటమి పాలయ్యామనుకుంటున్నారా మీరు? నాయకుల మధ్య సమన్వయం లేదని మీ ద్వారా చెప్పడం లేదు కానీ హ్మ్. ఈ రిజర్వేషన్ లో ఉండేవాడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హ్మ్. అందరూ గడప గడప ప్రోగ్రాం పోయినాక 100 మందిని మార్చాల్సిన కర్మ ఏమొచ్చింది? హ్మ్. జగనన్న వాళ్ళు ఏమేమి చెప్పారో దానికి ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఆయన ఓకే. ముందు సర్వేలు చేసి ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇచ్చేసి ఒకరికి రాయలసీమ ఇచ్చి ఇంకొక ఈ విధంగా ఇచ్చి దెబ్బ తీసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడిందని నేను ఓపెన్ గా ధైర్యంగా చెప్పగలుగుతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 మందిని మార్చడం కూడా వైఎస్ఆర్‌సీపీ ఓటమికి ఒక కారణం అని చెప్తున్నారా? ఆయన మనస్సాక్షిగా మార్చలే. ఓకే. మా పైన ఏదో సర్వేలు చేసి మమ్మల్ని మార్చి చేయడానికి ఒక సర్వేలను మహానుభావులు సర్వేలు చేసి ఈ హ్మ్. సర్వే బాగలేదు ఆ సర్వే లేదని పంపించారు. పోనీ హ్మ్. సర్వే బాగుండే వాళ్ళని గెలిచినారా? వాళ్ళు హ్మ్. గెలవకుండా పోయినారు. అది హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా తీసుకొని వచ్చి బదనాయం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చిన్న తప్పు కూడా పేదవాడు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి దేవుడిగా నిలబడినాడు. హ్మ్. ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డిని మ్యానిపులేట్ చేసినటువంటి వారెవరు? జగన్మోహన్ రెడ్డి పక్కనున్న వారేనా? ఇది పక్కన ఉండారా, బయట ఉండారా, పైన ఉండారా, కింద ఉండారా అని నేను చెప్పదలుచుకోలేదు సార్. ఓకే. మీకు అన్నీ తెలుసు. ఎందుకు చెప్తుంటే ఆ రోజు అందరూ పోయి పక్కన ఉండే వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టుకుంటే ఈ పక్క అసలు నేను ఒక డిప్యూటీ సీఎం. హ్మ్. నేను డిప్యూటీ సీఎం. హ్మ్. చంద్రబాబు ఇక్కడికి వచ్చాడు ఎలక్షన్ కూడా. ఆ హ్మ్. రోజు కూడా ఆయన ఎక్సైజ్ మినిస్టర్ జగన్మోహన్ నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ అయినా టీ హ్మ్. కూడా తాగడు. ఎక్కడైనా హ్మ్. తప్పుగా ఎక్కడైనా చెవరో పెట్టి జైలుకి పోతుందేమని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. సార్ ఆ, ఎన్- ఒక్క మీరు నిమిషం మీరు ఒక మాజీ డిప్యూటీ సీఎంగా మీరు చెప్పండి. మీరు వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు గదా! 5 సంవత్సరాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సార్లు కలవగలిగారు? మీరు అడిగిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన టీమ్ గాని మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చిందా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను మంచి మాట
జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని మాకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చాడు. ఉమ్, ఏ రోజు కూడా నేను ఎన్ని పర్యాలుగా నాకు అపాయింట్మెంట్ నేను మాత్రం ఆయన అపాయింట్ పోలా, అపాయింట్మెంట్ ఇచ్చినాడు. నాకు నిజంగా ఆయన్ని నేను ఎందుకు ఉంగరం కూడా వేసుకున్నాడు ఇంకా జగన్ అన్న రాజశేఖర రెడ్డి ఉంగరాలు ఉమ్, ఫీజు రింబర్స్మెంట్ చేసినాడని రాజశేఖర రెడ్డి ఈయన అమ్మ ఒడి పెట్టినాడని చేసుకొని పెట్టుకున్నాము. కానీ ఉమ్, ఒకటి మాత్రం ఇంకా ఈ 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మేము ఎస్సీలుగానే ఉన్నాము. ఏ ఉమ్, పార్టీలో కూడా రీజనల్ పార్టీలో ఏది స్వతంత్రంగా బతికే ఆలోచన ఏ పార్టీలో కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి మాకు ఒక మంచి ఒక ప్రోటోకాల్ పెట్టి మమ్మల్ని కూడా గుర్తించేటట్టు ప్రజలు గుర్తించారు. దాన్ని మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనారిటీ వాళ్ళు మేము కూడా ఆయనకి మీరు చెప్పినట్టు ఆయన మేమే నిలబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండదు. ఉమ్. సార్, అంటే నా అసలు అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా చాలా మంది వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకే అందులో భాగంగానే ఎవరు ఇప్పుడు అసలు ముందుకు రావట్లేదు, వైసీపీ ఓటమికి కారణాలు ఏంటనేది కూడా వాళ్ళు మాట్లాడేందుకు సిద్ధంగా లేరు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు నా స్టేట్మెంట్ ఏంటంటే చంద్రబాబు రామారావుని చూసినప్పుడే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు. ఉమ్, అక్కడి నుంచి ఎమ్మెల్యే అమ్ముడు పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పార్టీ పెట్టకపోతే ఈ పార్టీలో ఉన్న 80% కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు 2 times కూడా అయినారు. ఉమ్, వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీ పెట్టినాకనే ఎమ్మెల్యే అయినాము, నేను కూడా డిప్యూటీ సీఎం అయినా. ఏ ఉమ్, పదవి కోసమో ఏ డబ్బు కోసమో కక్కురికి పడి పరిగెత్తే వాళ్ళని ఏం చేయలేం. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు మా మా పార్టీలో ఉండరని నేను అనుకుంటున్నాను. ఉమ్, అది ఓన్లీ ప్రచారానికి ఇమ్మీడియట్ గా ప్రచారం పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రచారం విపరీతంగా ఉంది. మీకు కూడా తెలుసు ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. ఈ రోజు అగ్నిగుండం మాదిరిగా రగలుతా ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఉమ్, టూమోట్ కేసుగా తీసుకొని కోర్టులు కూడా దండించలేని పరిస్థితులు పోయినారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కలెక్టర్ని ఎస్పీని పిలిచినప్పుడు ఏమన్నాడంటే మనం కులాన్ని చూడొద్దండి, మతాన్ని చూడొద్దండి, పార్టీలు చూడండి, ఎమ్మెల్యే చెప్పినా మంత్రులు చెప్పినా అర్హత ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నవరత్నాలు చేసి తీరాలని ఆయన చెప్పాడు. నిన్న ఈయన చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అదే పాట పన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఎస్పీలకి కలెక్టర్కి చెప్పి మీరు వాట్సాప్లు పెట్టుకుని ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేయండి, మంత్రులు ఏం చెప్తే చేయండి అని చెప్పారు. అప్పటికి వాళ్ళు ఏం చెప్పిపోతారు, రేపు ఈ పేదవాడు ఓటు వేసినోడు, ఓటు హక్కుండేవాడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేసిన వాళ్ళకంతా పనులు చేయదండి. ఇది విచ్చలవిడిగా ముందుకు పోతుంది. ప్రజాస్వామ్యం అనేది కనుమరుగయ్యే పరిస్థితికి వస్తుంది. అది నేను రెడ్ బుక్ అనేది కానీ రెడ్ బుక్ అంటే ఓటేశారు. తమ్ముళ్ళు మీకు మందు తక్కువకి ఇచ్చి ఎక్కువగా మీకు తక్కువ రేట్ ఇచ్చి ఎక్కువ పెద్ద మంచి మందులు క్వాలిటీ మందులు ఇస్తారంటే దానికి పరిగెత్తినారు. సార్, రెడ్ బుక్ అంటే వైసీపీ నాయకులు కానీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు ఈ రోజు అంటే ఏం చెప్తారు? రెడ్ బుక్ అంటే ఆయన కోటీసుల పైన పడలేదు సార్. ఉమ్, వాళ్ళు కోటీసులు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, ఉమ్, వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోగలుగుతారు. ఉమ్, ఈ రెడ్ బుక్ వచ్చి పేదవాడు ఓటు వేయనోడు వాళ్ళ ఇళ్ళ పైన పోయి పడుతుండరు. నిన్న మా నియోజకవర్గంలో ఉమ్, గురవారెడ్డి అనే కాంట్రాక్ట్ ఉమ్, పనులు చేస్తుంటే వచ్చిందే నిలిపేశారు. ఆయనకి బిల్లులు కూడా పడలా. ఉమ్, రాత్రి వెస్టర్డే నైట్ ఆయన అరెస్ట్ చేసి ఈ రెడ్ శాండిల్స్ ఉండదని చెప్పి పని చేశారని అరెస్ట్ చేస్తే ఎస్ఐ సిఐ మనిషిని ఒప్పుకోలేకుండా ఏమి జరగల. ఉమ్, ఆయనకి అట్ట వ్యాపారాలు కూడా లేవు ఇంతవరకు. అట్ట ఆయన పైన ఒక చిన్న మచ్చ కూడా లే. ఆయన తీసుకుని వచ్చి మళ్ళీ రాత్రి 12 గంటలకి అది ఏమి లేదని చెప్పి చూస్తున్నారు. ఎస్పీకి నేను ఫోన్ చేస్తే నేను వచ్చి మాట్లాడతానంటారు. ఎందుకంటే భయపడిపోయి ఉండరు. ప్రజాప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోవాలి పని పరిపాలించాలా. అవును, ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు పరిపాలిస్తున్నారా, పోలీసు వ్యవస్థ పరిపాలిస్తున్నదా, ఈ ఉమ్. చిన్న చిన్న పిల్లకాయలు పరిపాలిస్తున్నారు అనేది అర్థం కాకుండా డైలీ ఇది పోతుంది. అందువల్లనే ఆ రెడ్ బుక్ అంటే భయం ఎందుకు వచ్చిందంటే పేదవాళ్ళ పైన పడుతున్నారని భయం వచ్చింది. ఎందుకు కానీ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వానికి అంటగాగుతూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినటువంటి పోలీస్ అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయంటూ గతంలో కొంతమంది
టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రెడ్ బుక్ కి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా సార్, రెడ్ బుక్ అంటేనే అది బ్లడ్ బుక్ సార్. హ్మ్. రెడ్ అంటే బ్లడ్. ఆ బ్లడ్ బుక్ ఏ విధంగా వచ్చిందంటే, పోనీ హ్మ్. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అంటున్నాడు కదా, రెడ్ బుక్ లో ఉండే కోటీశ్వరుని, ఆ రెడ్ బుక్ లో ఉండే వాళ్ళని ఎవరినైనా ఏమైనా టచ్ చేస్తున్నారా? ఆ హ్మ్. రెడ్ బుక్ లో ఉండే వాళ్ళు టచ్ చేయకుండా వాళ్ళ పేర్లు రాసిన ఎమ్మెల్యేలు అంతేసుకుంటే ఎమ్మెల్యేలు మన వైఎస్ఆర్ పార్టీలో నిలబడిన ఎమ్మెల్యేలు కాల్చి పారేస్తే ఈ బాధే లేదు కదా. హ్మ్. పేదవాళ్ళ ఇళ్ళ పైన పడి వాళ్ళని నాశనం చేసి, వాళ్ళని గుట్టి వాళ్ళ ఇళ్ళు నాశనం చేసి, పుల్లూరులో మా నియోజకవర్గం పుల్లూరులో నలుగురు